ఫస్ట్ రూమ్ సెకండ్ థర్డ్ మళ్ళీ ఆ ఫస్ట్ రూమ్లో అటాక్ మేము మాట్లాడుతూ ఉండే చదివితే గన్మెన్ వచ్చి ఆపిండు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు వచ్చే రాకండి ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉండోళ్ళన్నీ కొట్టేసినారు. ఇక కొట్టేసి లోపల రావడం ప్లాన్ చేసేసి అప్పుడు ఒక గన్మెన్ 15 నిమిషాలు ఆపిండు వాళ్ళని. ఇంకో గన్మెన్ అన్నకు సెక్యూరిటీ ఉన్నాడు. ఒక 4-5 లోపలికి వచ్చేసింది అన్న దగ్గరికి. రాగానే ఇద్దరిని పట్టుకురు మనోళ్ళు. పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది మళ్ళీ. మళ్ళీ కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతో వచ్చి మొత్తం అద్దాలు వలగొడుతున్నారు. మొత్తం రక్తపాతం అయింది. మొత్తం 3 రూమ్లో రక్తపాతం అయిపోయినాయి. ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది. అప్పుడు గన్మెన్ 6 రౌండ్లు కాల్పులు జరిపింది. 6 రౌండ్లు చేసేసరికి అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. చివరికి ఇంకొకటి ఏంది, అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కు సిపి గారికి రాచకొండకు ఫోన్ చేసింది. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ పక్కన కాలనీలు ఉంటాడు, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని. అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ పోలీసు గారిని పంపించేసరికి అక్కడి నుంచి పరారైంది. ఈ విధంగా మీరు పట్టుకున్న వాళ్ళు చెప్పారు. ఇద్దరు వచ్చారు వాళ్ళు, సుజిత్ రావు అని అశోక్ అని. ఎవరు పంపించారంటే కవితనే పంపించారు. కవితనే వీళ్ళు మాత్రం కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూపులో అందులో వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని పెడుతున్నారు. దాడి చేసిన దృశ్యాలు కానీ అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోయారు. వాళ్ళిద్దరిని తీసుకుని పోయారు. ఇప్పుడు సిపి కమిషనర్ పోలీసు గారు కూడా ఇమ్మీడియట్గా ఏసీపీ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు. అన్ని క్లూ టీమ్స్ వచ్చినాయి. అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. కాంప్లైంట్ కూడా తీసుకుంటారు మల్లన్న గారి ద్వారా. ప్లస్ గన్మెన్ చాలా కొట్టిరు వాళ్ళు. 20 మంది దాకా అటాక్ చేశారు. ఒక 20 మంది దాడి చేశారు. అవన్నీ ఈరోజు నిజంగా ఇది మల్లన్న మీద జరిగిన హత్యాయత్నం. ఇదంతా ప్రయత్నం చేశారు. హత్యకు ప్లాన్ చేసే వచ్చారని అనిపిస్తుంది నాకు. ఇదంతా నిశ్చితే ఒకవేళ గన్మెన్ కనుక కాల్పులు జరపకుంటే ఈరోజు మల్లన్నను చంపేవాళ్ళు వీళ్ళు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేసిన దీనికి ముఖ్య కారణమైన కవిత వెంటనే ఈ జాతి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇమీడియట్గా పోలీసులు లొంగిపోవాలి. అదేవిధంగా దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అత్యాధికంగా అరెస్ట్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అందరికీ. కొందరేమో రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పి 42 పడి పోయి పోటీ పడి వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. మల్లన్న చేయడం లేదు. మల్లన్న బీసీ పార్టీని డిక్లేర్ చేసి ఈయనని ఈరోజు మాట్లాడినరు. అది కూడా ఒక రీజనే మేము అనుకుంటున్నాము. కానీ ఏం జరిగినా బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతాం. బీసీల పార్టీ పెడతారు. ప్రజలను చైతన్యం చేస్తాం. వీళ్ళ దౌర్జన్యాలను అరికట్టడానికి.